నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నిరుపేదలకు తోపుడు బండ్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పథకం ద్వారా బంగారు కుటుంబాలను ప్రభుత్వం, ప్రైవేటు ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారిని దత్తత తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ సందాల రూపంలో కానీ ఈరోజు సుమారు 1 లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు 8 మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినందుకు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ఇటువంటి నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు, నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పూలో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి